గొడవలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో డబ్బులు ఆస్తులు అడగలేదని, తన సొంత కాళ్ల మీద నిలబడుతున్నానంటూ మనోజ్ చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో డబ్బులు ఆస్తులు అడగలేదని, తన సొంత కాళ్ల మీద నిలబడుతున్నానంటూ మనోజ్ చెప్పుకొచ్చారు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకుని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి సార్ దాని గురించే సార్ చెప్పాను. ఏమంటారు, మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. మనోజా ఎవరా అని చెప్తానండి. నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కమిషన్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు. 5:30కి మాట్లాడతానన్నా. థ్యాంక్స్ రంజిత్ అన్న. ఇంకా అన్న సారీ అన్న, సూర్యం అన్న, సారీ అన్న. ప్రస్తుతం చూస్తున్నాం మనోజ్ ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో డబ్బులు ఆస్తులు అడగలేదని, తాను సొంత కాళ్ల మీద నిలబడుతున్నానంటూ మనోజ్ చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో డబ్బులు ఆస్తులు అడగలేదని, తాను సొంత కాళ్ల మీద నిలబడుతున్నానంటూ మనోజ్ చెప్పుకొచ్చారు. సాయంత్రం అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను అని చెప్పారు. నా బంధువుల పైన దాడి జరిగింది అని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా నిన్న ఏదైతే మీడియా జర్నలిస్టుల మీద దాడి జరిగిందో వారందరికీ కూడా క్షమాపణలు కోరారు మనోజ్. చెప్పండి